నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. అధికారం అండగా ఉంటే ఏదైనా చేయవచ్చా అంటే అవునని అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు ఒక్కొక్కళ్ళు అడ్డంగా ఇరుక్కుపోతున్నారు. ఈ స్కామ్లో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38గా ఉండగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A39గా ఉన్నాడు. జూన్ 17, 2025లో బెంగళూరులో సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అంటే 226 రోజుల తర్వాత ఈ కేసులో చెవిరెడ్డికి బెయిల్ దక్కింది. ఆయన కొడుకు మాత్రం ఇంకా అరెస్ట్ కాలేదు. ఇప్పుడు మరో తండ్రి కొడుకుల కథ కూడా తెర మీదకి వచ్చింది. వాళ్ళెవరో కాదు, జగన్కి అత్యంత సన్నిహితులైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు కారుమూరి సునీల్. వైసీపీ హయాంలో కారుమూరి ఫ్యామిలీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏపీ SBCL డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్ట్లో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారం పైన తాజాగా కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ పైన కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో తమ పేర్లు తప్పించాలంటూ ఏకంగా సిట్టికే లంచం ఇవ్వబోయిన ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఏలూరు లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి సునీల్ను సిట్ అధికారులకు లంచం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు చేసిన కుట్ర ఇప్పుడు బట్టబయలైంది. సిట్ అధికారులను మేనేజ్ చేయాలంటూ వారిద్దరూ కాకుముని అనే వ్యక్తికి 25 లక్షల రూపాయలు ఇచ్చారు. కేసు విచారణ సందర్భంగా ఈ కుట్రంతా వెలుగులోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. దర్యాప్తు అధికారి సిట్ సభ్యుడైన ఆర్ శ్రీహరిబాబు ఫిర్యాదుతో కారుమూరి సునీల్ కుమార్, కాకుముని కుమారులపైన విజయవాడలో సూర్యారావుపేటలో కేసు నమోదైంది. మోసం, నేరపూర్తి కుట్రలకు పాల్పడ్డారనే అభియోగాలపైన BNSలోని సెక్షన్ 318 సబ్సెక్షన్ 4, 61 సబ్సెక్షన్ 2 కింద కేసులు పెట్టారు. లంచం కుట్ర వెలుగులోకి రావడానికి ముందు కీలక అంశాలు బయటపడ్డాయి. మద్యం రవాణా కాంట్రాక్ట్లో టెండర్లో అక్రమ వ్యవహారంపైన గత నెల 10న APCID కేసు నమోదు చేసింది. కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు కారుమూరి సునీల్, కోడలు కీర్తి ఈ కేసులో నిందితులు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ గత నెల 24న సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ సంస్థ వ్యవహారాలు చూసే వల్లు సందీప్ అనే వ్యక్తిని విచారణకు పిలిపించింది. సిగ్మా కంపెనీ నుంచి మద్యం రవాణా కాంట్రాక్టు పొందడం కోసం కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్, ఆయన కోడలు కీర్తికి 9 కోట్ల రూపాయల కమిషన్ ఇచ్చారు. మద్యం రవాణా కుంభకోణంలో వాళ్ళు చేసిన అక్రమాల గురించి బయట పెట్టొద్దని నన్ను బెదిరించారు. ఈ కేసులో వారిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని ముందే వాళ్ళు భావించి దాని నుంచి తప్పించుకోవడానికి కాకుముని కుమార్ అనే వ్యక్తి సిట్ అధికారులకు లంచం ఇచ్చేందుకు పన్నాగం పన్నారు అని సందీప్ అయితే వెల్లడించాడు. కాకుముని కుమార్ను విచారణకు పిలిపించి ప్రశ్నిస్తే మొత్తం గుట్టంతా బయటపెట్టాడు. మద్యం రవాణా కేసులో మా పేర్లు చేర్చకుండా సిట్ అధికారులు మేనేజ్ చేయంటూ కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ నన్ను కోరారు. సిట్ అధికారులకు లంచం ఇవ్వాలంటూ 25 లక్షల రూపాయలు నాకు అందజేశారు. సిట్ అధికారులతో నాకు ఎలాంటి పరిచయాలు లేనప్పటికీ వాళ్ళు నాకు తెలుసన్నట్టుగా సునీల్ కుమార్ను మభ్యపెట్టి అతని నుంచి డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బు సిట్ అధికారులకు ముట్ట చెప్పానంటూ వాళ్ళకి అబద్ధం కూడా చెప్పాను. అతని నుంచి వాంగ్మూలం తీసుకున్న అధికారులు అవన్నీ వాస్తవాలని ధృవీకరించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కుమార్ను ఈ కేసులో పలువురు సాక్షులు కూడా బెదిరించారు. వైసీపీ హయాంలో మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు
రాజ్ కసిరెడ్డి, అతని ప్రధాన అనుచరులు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్లు వాసుదేవ్ రెడ్డితో కలిసి 2020 నుంచి 2022 వరకు తమ జేబు సంస్థలైన ఢిల్లీలోని సిగ్మా లాజిస్టిక్స్కు, ఆ తర్వాత వెల్లూరులోని ప్రసాద్ ట్రాన్స్పోర్ట్కు దక్కేలా చేసుకున్నారు. ముందు ఒక మద్యం కేసుకు రవాణాకు 13 రూపాయల చొప్పున చెల్లించేవారు. కానీ ఈ రేటును వాళ్ళు మార్చేశారు. ఒక్కొక్క కేసు రవాణాకు ఏపీఎస్బీసీఎల్ 34 రూపాయలు చెల్లించేది. కాగితాలపైన సిగ్మా లాజిస్టిక్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ల పేర్లున్నా తెర వెనక నడిపించిందంతా రాజ్ కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలే. వారు ముగ్గురు కలిసి కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రవాణా సబ్ కాంట్రాక్ట్ను కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్కి అప్పగించారు. సునీల్ హైదరాబాద్లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన పరిధిలోని జిల్లాలో మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ను ఒక్కో జిల్లాలోనూ ఒక్కో వైసీపీ నేతకు అప్పగించారు. ఈ క్రమంలో సిగ్మా లాజిస్టిక్స్ నుంచి సునీల్, అతని కుటుంబీకుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ అయ్యాయి. దీనిపైన సిఐడి కేసు నమోదు చేసింది. కారుమూరి నాగేశ్వరరావుకి వివాదాలేం కొత్త కాదు. తాను మంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఎర్రిపప్ప అని తిట్టి, ఎర్రిపప్ప అంటే బుజ్జికన్నా అని కొత్త అర్థం కూడా చెప్పాడు. రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో పాటు అధికారంలో ఉండగా టీడీఆర్ స్కామ్కి పాల్పడ్డారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. తణుకులో కుంభకోణం జరిగిన తీరును సీఎంకు మంత్రి వివరించారు. ఆ మున్సిపాలిటీలో 754 కోట్ల మేర బాండ్లు జారీ చేశారు. దీనిలో మొత్తం 691 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లుగా ఏసీబీ గుర్తించింది. స్థల సేకరణ సమయంలో ఎకరాల్లో గుర్తించి బాండ్లు జారీకి చదరపు గజాల్లో లెక్కించినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఎకరాకు 55 లక్షలు సేకరించి బాండ్లు జారీకి 10 కోట్లు చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2019 నుంచి 24 మధ్య జారీ చేసిన టీడీఆర్ బాండ్ల స్కామ్లో చాలామంది వైసీపీ నేతల హస్తం ఉందని తెలుస్తోంది. ఇటు లిక్కర్ స్కామ్లో 90% తానే తింటారు, 10% మాత్రం కీలక వ్యక్తులందరికీ వివిధ రూపాల్లో పంచుతారు. వారికి స్కామ్ జరుగుతుందని తెలుసు, కానీ నోరెత్తరు. ఎందుకంటే జగన్ రెడ్డి తమకు మేలు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా ఇదంతా బయటపడితే తాను సేఫ్గా ఉండి అందరినీ బలి చేయడానికి ఇలా పంచుతున్నారని వాళ్ళకి తెలియదు. అంతా బయటపడి ఇరుక్కున్నాక తెలుస్తుంది. మద్యం స్కామ్లో రవాణా పేరుతో చేసిన దోపిడీ బయటపడటంతో ఆ నేతలందరికీ ఇప్పుడు షాక్ కొడుతుంది. లిక్కర్ స్కామ్లో తలా పాపం తెలా పిడుకుడు అన్న రీతిని సాగింది. ఒక ప్రాంతానికి కారుమూరి దందా నడిపిస్తే ఇతర ప్రాంతాలకు చిత్తూరు నుంచి పోటీ చేసిన ఎర్రచందం స్మగ్లర్ విజయానంద్ రెడ్డి, జనసేన నేత ఉదయభాను అల్లుడు నరసింహారెడ్డి వంటి వారు కూడా ఈ దందాలో భాగమయ్యారు. ఇప్పుడు వీరంతా నిండా మునిగిపోయారు. 200 నుంచి 400 కోట్ల అక్రమాలకు పాల్పడినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించడంతో సిట్ విచారణ ప్రారంభించింది. త్వరలో ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ ఇద్దరు అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది వైబ్రెంట్ ఏపీ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరే ఛానల్ మీకు తెలుసు కదా, మన ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.